వాళ్ళ ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పని ఏంటంటే మాటి మాటికి ఎక్కడన్నా బజార్లో నిలబడ్డాడంటే ఇద్దరికి తగాదా పెట్టుకుని ఇంటికి వెళ్ళడంట. కొట్టుకెళ్ళాడంటే ఇద్దరికి తగాదా పెట్టుకుని ఇంటికి వెళ్ళడంట. పిల్లరా పొరపాటున చర్చికి వెళ్ళాడంటే చర్చిలో ఇద్దరికి తగాదా పెట్టుకుని ఇంటికి వెళ్ళడంట. ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ తగాదాలు ఉంటాయి, కానీ ఆ మనిషి మాత్రం తగాదాలు జోలిపోడాడు, ఎవరితో తగాదాడు మనిషి. కానీ ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ తగాదా, ఎక్కడుంటే అక్కడ గొడవ. కొండేళ్ళు చెబుతాడు అంతే, అంటే అబద్ధాలు చెబుతాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతాడు. వాళ్ళు చక్కగా తగాదాడతాడు, చోద్యం చూస్తూ ఉంటాడు, సంతోషపడతాడు, సంబరపడతా ఉంటాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. కొడుకులకి కూడా తగాద పెట్టాడంట ఆయన. ఎవరు పెట్టాడంట? వాళ్ళ అమ్మకి భార్యకి కూడా తగాద పెట్టాడంట. పిల్లరా కొడుకులకి ఇద్దరికి తగాద పెట్టాడు, కోడలు ఇద్దరికి తగాద పెట్టాడు, అత్తకి కోడలకి తగాద పెట్టాడు. ఇంట్లో తగాదే, పొలానికి పోతే పొలంలో తగాదే, ఎక్కడ పోయినా తగాదేనండి. వాడు ఉండేదంటే ఎవరే కొండేలు పెట్టేవాడు వచ్చాడురా, జగడాలు పెడతాడురా అని వాడికి పేరు, జగడాలు మారి అని. ఒకరోజు చచ్చిపోయాడు. అమ్మయ్య చచ్చిపోయాడు రా, మనం అందరం చూసి వద్దాం రండి అని ఊరు వాళ్ళందరూ బయలుదేరారు. చచ్చిపోయాడులే, ఇక మన ఊరికి పేడ వదిలిందిరా, ఈ ఊరిని 4 ముక్కలు చేశాడు. ఊర్లో ఆ పేట ఆ లైన్ వాళ్ళకి ఈ లైన్కు పడదు, ఈ లైన్ వాళ్ళు అంటే ఆ లైన్కు పడదు, దీని అంతటి కారణం వీడే, కనుక ఇది చచ్చిపోయాడు, అందరూ కలిసి సమాధి చేద్దామని పోయారు. పోతే కొడుకులు అన్నారు, మా నాన్న ఒక ఉత్తరం రాజు చచ్చిపోయాడు. ఆ ఉత్తరం ఏంటంటే నన్ను మన ఊరిలో పాతి పెట్టవకండి, పక్క ఊరిలో పాతి పెట్టండి అని చెప్పాడంట. ఓరి ఇదేదో బాగుంది, ఈ జగడాల మారోడు మన ఊరు కంటే ఆ పక్క ఊరిలో పాతి పెడతామే మేల్లే, వీడు ఉండాకన్నది ఒక దరిద్రం, ఇక ఊర్లో కూడా దరిద్రం లేదు, ఆఖరి కోరిక తీరుద్దామని కనుక ఆ పాడి పెట్టుకుని భుజాన్ని పెట్టుకుని పక్క ఊరు సమాధికి తీసుకెళ్తున్నారంట. ఆ పక్క ఊరోళ్ళు తెలిసింది సంగతి, ఈ ఊరోళ్ళు సమాధిని తీసుకుని మా ఊర్లో పెడుతున్నారని. వాళ్ళు కర్రలు పట్టుకుని ఎదురు వచ్చారు. మీ ఊర్లో చచ్చిపోయినోడిని మా ఊర్లో పెడతారేంటి? మీ ఊరోడిని మీ ఊర్లో పెట్టుకోండి, మా ఊర్లో ఎందుకు పెడతారు అంటే, కాదు వాడు ఉత్తరం రాసి వెళ్ళాడు కనుక మా ఊర్లో పెట్టకూడదు, ఆఖరి మాట ఎట్లా కొట్టి నెరవేర్చాలి, అందుకని మీ ఊర్లో పెట్టాల్సిందే అంటారు వీళ్ళు. కాదు మా ఊరికి ఒక్క అడుగు ముందేశారు ఊరుకోమంటారు. కాదు వాడు కోరిక తీర్చాల్సిందే, మేము ఒక్కటి కాదు 10 అడుగులు ముందుకేస్తామని వీళ్ళు ముందేశారు. అంతే, ఆ సమాధి పెట్టి ఆడబెట్టి వీళ్ళు కొట్టుకుని తలకాయలు బొగలు కొట్టుకున్నారు. నా బోటి పెద్ద ఆయన అంటాడు, అరే వీడు బతికినంత కాలం మనుషులు తగాద పెట్టాడు, సచ్చినాక ఊరికి తగాద పెట్టాడు రా అన్నారు. ఏముంటారండి తగాదాలు మరి వీళ్ళు, ఎక్కడికి పోయిన తగాదేనండి వీళ్ళు, ఎక్కడికి పోయిన తగాదాలే వీళ్ళకి. వీళ్ళు మారరు, వీళ్ళు బ్రతుకులు మారో, వీళ్ళ మాట మారదు, వీళ్ళ పద్ధతి మారదు, వీళ్ళు కొండేలు చెప్పటమే.